చింతల తండాలో డబుల్ మర్డర్ కేసు విచారణను పోలీసులైతే వేగవంతం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, చెప్పండి, ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం రెండు గ్రామాలు కూడా ప్రేమోద్మానికి సంబంధించినటువంటి గుండెంగ గ్రామం, అదేవిధంగా దాడికి గురైనటువంటి బాధితుల గ్రామం అయినటువంటి చెన్నారావుపేట మండలం 16 చింతల తండా, ఈ రెండు గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యము మాది దాడిలో చనిపోయినటువంటి ఇద్దరు కూడా సుగుణ, అదేవిధంగా శ్రీనివాస్, వీళ్ళిద్దరి మృతదేహాలకు పోస్ట్ మార్టం జరగనివ్వకుండా వాళ్ళ బంధువులంతా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం కేంద్రం వద్ద ఆందోళన చేపడతా ఉన్నారు. నిందితుడికి కఠినంగా శిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రెండు గ్రామాలతో పాటు నర్సంపేట ఏరియా ఆసుపత్రి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. స్థానిక మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితుల బంధువులను అందరినీ కూడా వాళ్ళని కలిసి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని ఆయన కూడా హామీ ఇచ్చిన నేపథ్యము, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తామనే భరోసా కూడా కల్పించిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కేంద్రంలోని చక్రవర్తి ఆసుపత్రిలోనే ఇద్దరు కూడా సుగుణ, శ్రీనివాస్ మృతులకు సంబంధించినటువంటి పిల్లలు అబ్బాయి ఇద్దరు కూడా ఇక్కడే చికిత్స పొందుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో నర్సంపేట ఏరియా అంతా కూడా ఒక అలజడి రేగిన సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తాం. వరంగల్ జిల్లాకు సంబంధించి ఉదయమే ఒక విషాదకరమైన సంఘటన, ఒక అలజడి సృష్టించే సంఘటన మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రేమోద్మాది ఘటనలు గతంలో ఇట్లాంటివి జరగలేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అర్ధరాత్రి 1:30 తర్వాత ఎవరైతే నిందితుడు మేకల శ్రీనివాస్ అలియాస్ బడ్ని కక్ష పెంచుకోవడం జరిగింది. ఈ అమ్మాయితో అతనికి గతంలో వివాహం జరిగింది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. వీళ్ళు హైదరాబాద్ పారిపోయి కూడా కొద్ది రోజులు అక్కడ దాదాపు 2-3 నెలల పాటు అక్కడ ఉన్న తర్వాత అమ్మాయి చెప్పే విషయాన్ని బట్టి తన నిజస్వరూపం తెలిసింది. తన ఆస్తి కోసమే తను ఇదంతా కూడా ప్రేమించినట్టు నటించడం జరిగింది. ఇదంతా తెలుసుకొని తనను విడిచిపెట్టి సొంత గ్రామానికి చేరుకున్నామని చెప్పిన నేపథ్యం అయితే ఆ అమ్మాయి వైపు నుంచి మనం విన్నాము. ఆ తర్వాత వీళ్ళందరి మధ్య కూడా ఒక కాంప్రమైజ్ అనే ప్రాసెస్ కూడా పోలీసులు చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మేజర్స్ కావడం వల్ల ఆ కేసుకు సంబంధించి ఆ రోజుకి పోలీసులు కూడా కాంప్రమైజ్ చేశామని చెప్పి డీసీపీ రవీందర్ కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాము. ఆ తర్వాత గత నెల క్రితం కూడా ఏదైతే నిందితుడు నాగరాజు ఈ గ్రామానికి వచ్చి ఆరా తీసిన నేపథ్యం, అక్కడ రెక్కి కూడా నిర్వహించిన నేపథ్యాన్ని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో అయితే బాధిత కుటుంబం ఇట్లా మా గురించి ఆరా తీశాడనే సందర్భాన్ని వివరించి ఉంటే ఇంత పెద్ద విషాదం జరగకపోయేది ఉండేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తాను నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆందోళన చేపట్టారు. మృతులకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా న్యాయం చేయాలన్న ఒక ప్రధాన డిమాండ్ వాళ్ళ వైపు నుంచి వినిపిస్తూ ఉంది. నిందితుడికి కఠిన శిక్ష వేయాలనే డిమాండ్ అయితే ప్రస్ఫుతంగా వాళ్ళ దగ్గర నుంచి వెలువడుతూ ఉంది. అంతవరకు పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా జరపనివ్వమని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనకు వినిపిస్తూ ఉన్నమాట. అయితే సాయంత్రం తర్వాత అయితే అంత్యక్రియలు చేయడానికి అయితే పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రిలోనే వాళ్ళిద్దరు పిల్లలు కూడా సుగుణ, అదేవిధంగా అతని భర్త శ్రీనివాస్ సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటున్న నేపథ్యం. ఆ అమ్మాయి మాత్రం తక్కువ గాయాలైన నేపథ్యంలో అమ్మాయిని అంత్యక్రియలకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ అబ్బాయికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. జాక్ సంబంధించినటువంటి ఇక్కడ కింద దవడ కింది భాగం లో భారీ గాయమైన నేపథ్యంలో అది ఫ్రాక్చర్కు గురైందా లేకపోతే ఓన్లీ చర్మం వరకే కట్ అయిందా, ఇవన్నీ చూడాల్సి ఉంటుందని వైద్యులు కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాము. ఈ క్రమంలోనే అతనికి చికిత్స జరుగుతూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల అంత్యక్రియలకైతే ఈ అబ్బాయి అవ్వకపోయే అవకాశం మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. మొత్తానికైతే నర్సంపేట ఏరియా ఆసుపత్రి వద్ద ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి. మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
చింతల తండాలో డబుల్ మర్డర్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. హత్యకు గురైన దంపతుల మృతదేహాలను నర్సంపేట మార్చురికి తరలించారు. నర్సంపేట మార్చురి దగ్గర మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ అనే వ్యక్తి హత్యకు సహకరించినట్లు తేల్చారు పోలీసులు. పవన్ను తమకు అప్పగించాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కింద పడతావు దూరం